విని నమ్మరాదన్నారు. అందుకే ఈ బోధ విషయంలో కూడా మొట్టమొదటి కందార్థం జనులార జనన మరణములంతనగంద్రోయజాలు లక్షణయుతమై విలువారికి కనువారికి తనలా వెలిగించుదేన్ని తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే కనుక విరబుద్ధైతే విరుడి చదివెదా నీకే కనుగొన మనసైతే కరుణి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే జనులారా అంటే చాలామంది ప్రజలారని సంబోధించారు అనుకుంటున్నారు. కానీ నాకు తెలిసి కృష్ణప్రభుల వారు ఆ స్థాయిలో ఉండి ఆయన అలా సంబోధించరు. అంటే జనన మరణాలు లేవని ఆయనే చెప్పేటప్పుడు జనులారని సంబోధించగా ఆయన ఏమంటున్నారంటే జననం ఉందనేటువంటి భ్రాంతి, మరణము అనేటువంటి భయము కలిగినటువంటి ఓ ప్రజలారా, ఓ జనులారా, ఈ యొక్క జనన మరణాలను తొలగందోసేటువంటి ఒక పద్ధతి ఉన్నది, పునరావృతం కాకుండా తీసివేసేటువంటి ఒక పద్ధతి ఉన్నది. అది లక్షణయుతమై అంటే సత్వగుణ సంపన్నులై ఏకాగ్రత భావము కలిగి ఉండి నేను ఈ జన్మలోనే జన్మరాహిత్యాన్ని పొందాలనేటువంటి తపన ఉన్నటువంటి వారికి కనజేసేలా వినజేసేదని చెప్తున్నారు. తప్పక మీకు అప్పుడే వారాలు ఎప్పుడు కంటే కనుక వినబుద్ధైతే విరిడేసరి వెదా మీకే కనుగొన మనసైతే కరుణి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలు ఎప్పుడు కంటే. అయ్యా నేను 292 కందార్థాలని అక్కడ మీ పుస్తకంలో పెట్టడం జరిగింది, దాన్ని సందర్శించండి, దాన్ని గ్రహించండి అని చెప్పి అద్భుతంగా సెలవిచ్చారు. అదే మాదిరిగా ఆ విధంగా చదవడం జరిగింది కాబట్టి ఈ విద్యను ఎవరికి చెప్పొచ్చు, ఎవరికి చెప్పకూడదనేటువంటి విషయాన్ని కూడా ఆయన లక్షణయుతమని తెలియజేశారు. ఒక్క నిమిషం ఆయన. అదేవిధంగా శిష్యుడు వాడు ఎలా ఉండాలంటే ఈ బోధన నేర్చుకోవడానికి ఒక కందార్థంలో తెలియజేశారు. ముద్దులనైనా దొలుతరు భక్తుల పద్ధతులు మనవి పాల్చేతరు మీ వద్దకు వచ్చిన గని పరిశుద్ధ బోధత్త యుక్తమైన సొత్తులో గుప్పి అందుకోతగిన ఎత్తులో చెప్పి పెద్దల చేమి ప్రసిద్ధి విని వస్తే జిద్దుడానే వట్టి బుద్ధి ఈరుడను యుక్తులు చెప్పి అందుకు తగిన సూక్తులు చెప్పి ఆ విధంగా తాపత్రయపడేటువంటి శిష్యుడికే బోధ చెప్పాలని చెప్పి అద్భుతంగా సెలవిచ్చారు. కాబట్టి సమయం అయింది కాబట్టి అధ్యక్షుల వారి యొక్క సమయాన్ని వృధా చేయకూడదు. నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జయ జయ సద్గురు మహారాజుకి